చేపల పులుసుకి ఆనియన్స్ పచ్చిమిర్చి వేగాయి, అల్లం వెల్లిపాయ వేస్తాను. కొంచెం అల్లం వెల్లిపాయ ఎక్కువే పడుతుంది, కొంచెం మంచిగా, ఎందుకంటే ఈ చేపలు వచ్చి కేజీన్నర ఫిష్, అందుకే. ఇంకా అల్లం వెల్లిపాయ బాగా వేగిన తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు సాల్ట్ దీంట్లోనే వేయాలి. కొంచెం వేగిన తర్వాత మళ్ళీ కారం వేయాలి. కారం వేసిన తర్వాత కారం కొంచెం ఉడికిన తర్వాత చింతపండు పులుసు పోయాలి. చూపిస్తాను మీకు. ఇదిగోండి, కొంచెం అల్లం వెల్లిపాయ వేగింది కదా, ఇంకా పసుపు వేస్తున్నాను నేను. కొంచెం పసుపు మంచిగానే వేస్తాను, యాంటీబయాటిక్ పసుపు మంచిదే కాబట్టి. నేనేం చేస్తానంటే గల్లుప్పు వేస్తాను. ఇలా పులుసులలో ఎప్పుడైనా గల్లుప్పు వేస్తేనే బాగుంటుంది. ఇంకా కారం వేస్తాను. కొంచెం ఈ నాన్ వెజ్లో కారం ఎక్కువనే పడుతుంది. ఇంట్లో పట్టించిన కారం అండి. దీంతో ఒక 3 స్పూన్లు వేస్తాను. దీంతో కేజీన్నర చేపలు కదా, కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది. ఇదిగోండి, కారం కొంచెం వేగింది. దీంట్లో వచ్చేసి ఇక కొంచెం జీలకర్ర పొడి వేస్తాను. మళ్ళీ కొంచెంగా మెంతి పొడి కంపల్సరీ చేపల పులుసులో. ఇక మసాలా ఇంకా తెలుసుగా, అన్ని చెక్క సాజీరా ఇవన్నీ వేసేసిన తర్వాత కలిపేసి కొంచెం అయిన తర్వాత చింతపండు పులుసు పోయాలి. ఇదిగోండి, చింతపండు పులుసు పోసేస్తున్నాను. కొంచెం మరిగేటప్పుడు ముక్కలు వేయాలి, చూపిస్తాను లాస్ట్. వీడియో సరిపోట్లా. ఇదిగోండి, పులుసు మరుగుతుంది కదా, ఇంకా చేపలు వేసేసుకోవాలి మనం ఇలాగా. ఇదిగోండి, కొరమేను పులుసు రెడీ. కొత్తిమీర వేసి తీసేసుకోండి. కామెంట్ చేయండి, మంచి పులుసు కుండలో